క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఒక మంచి ప్రశ్న అన్న. అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక ప్రశ్న, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా మంది ఎంతో అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అయితే పవన్ కళ్యాణ్ గారు తాబేలు ఉంగరం ధరించారు. ఇది ఈ మధ్యన బాగా సెన్సేషన్ అవుతున్నటువంటి వార్త. ఓకే, కుడి చేతి ఉంగరం వేలుకి, కుడి చేతికి ఆయన తాబేలు ఉంగరం ధరించారు. అదే విధంగా నాగసర్ప ఉంగరం కూడా ధరించారు మధ్య వేలికి. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఒకటి ధరించడం వల్ల అధికారం ఇవన్నీ ప్రాప్తిస్తాయా? అండ్ ఈయన పవన్ కళ్యాణ్ ధరించారు అంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఆ ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది, దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది కూడా ఉంటుంది కదా. అయితే గురువు గారు, తాబేలు ఉంగరం ఈ ఉంగరాలు ధరించడం వల్ల నిజంగా అలాంటి ఫలితం ఉంటుందంటారా? మంచి ఫలితాలు వస్తాయంటారా? ఒకటేనమ్మా, మనకి మీకు విషయం చెప్తాను చూడండి. తాబేలు ఉంగరం వల్ల రాజ్యం వెళ్తాడా, సర్పం ఉంగరం వల్ల రాజ్యం వెళ్తాడా అనేటువంటిది ప్రశ్న ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆయనది పెట్టుకున్నారు కదా అని. ఒకటి విషయం చెప్తాను చూడండి. మీరు ఒక పవర్ ఉంది అంటే, చిన్న కారుకి ఒక చిన్న మోటార్ తయారు చేసి కారు వెళ్తుంది. అదే మోటార్ని పెద్ద కారుకి పెడితే వెళ్ళలేదు. అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకున్నాము, అది ఎంతవరకు పనిచేస్తుంది? ఆ వ్యక్తి దినదినాభివృద్ధి. తాబేలుకు ఉన్నటువంటి లక్షణం, ఎందుకు తాబేలు ఉంగరం పెడతారు చెప్తాను నేను మీకు. దినదినాభివృద్ధి. ఉన్న లక్షణం ఏంటంటే, మీరు తాబేలు కుందేలు కథ కనుక విన్నట్లయితే ఆగకుండా శ్రమించి అదేమో గెలుస్తుంది. కుందేలు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళి పడుకుంటుంది కాసేపు. అంటే మీలో ఓపిక పెరగడానికి, నిరంతరము శ్రమించేటువంటి తత్వాన్ని ఇవ్వడానికి తాబేలు ఉంగరం పనిచేస్తుంది. అంటే మీకు తెలియకుండానే ఆ తత్వం వస్తే, నేను నిరంతరం శ్రమించాలి, కంటిన్యూస్గా శ్రమించాలి, శ్రమించి నేను గెలుస్తాను, ఆగకుండా క్షమిస్తే మీకు అదే గెలుపు. గుర్తుపెట్టుకోండి. అందుకని తాబేలు ఉంగరం పెట్టుకుంటారు ఒరిజినల్గా. రెండవది కూర్మావతారం అనేటువంటి భావంతో పెట్టుకుంటారు. ఇంకోటి ఎందుకు పెట్టుకుంటారు అంటే, మన కూర్మావతారం ఎందుకు వచ్చింది? ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని పెట్టి అటు ఇటు చిలుకుతూ ఉండగా అది నిలబడదు సరిగ్గా. అంటే మన ప్రయత్నం నిలబడ్డానికి, అంటే వాళ్ళ యొక్క ప్రయత్నం నిలబడ్డానికి కూర్మావతారం వచ్చి అక్కడ ఉండి ఆ యొక్క మందర పర్వతాన్ని తన మీద మోసింది. అంటే ఏమిటి? మన ప్రయత్నం ముందుకి సాగడానికి పెట్టుకుంటారు తాబేలు ఉంగరం. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ప్రయత్నమైనా ముందుకు సాగాలి. దేవతలు రాక్షసులు ప్రయత్నిస్తున్న అవ్వట్లేదు ఏమిటి అంటే, అది కింద బేస్ సరిగ్గా లేదు. ఆ బేస్ స్ట్రాంగ్ ఉండడానికి పెట్టుకుంటారు తాబేలు ఉంగరాన్ని. అది కూడా ఎట్లాగా, ఈ రింగ్ ఫింగర్ పెట్టుకోకూడదు, చూపుడు వేలికి పెట్టుకోవాలి. చూపుడు వేలికి నేను పెట్టుకున్నారు. బాబా ఆ ఫోటోలో రింగ్ ఫింగర్ పెట్టుకోండి, మీరు కరెక్ట్ పెట్టుకున్నారు. ఎందుకు అంటే ఇది గురుస్థానం అమ్మా. తాబేలు కర్మకి ప్రతీక. అందుకే కర్మ చేసుకుంటూ వెళ్ళు, నువ్వు గెలుస్తావు. అందుకే ఆ కథలో ఏంటంటే, నువ్వు అలా కంటిన్యూస్ గా వెళ్ళు, నువ్వు గెలిచావు. అందుకని ఏదో 4 గంటలు టప అని ఎగిరి నాకేంటి ఓవర్ కాన్ఫిడెంట్ అని పడుకున్నట్టే ఉండకూడదని చెప్పడానికి. ఇక రెండవది సర్ప ఉంగరం ఉంది. సర్పంగరాలు ఎవరు పెట్టుకుంటారంటే, సర్పదోషం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. సర్పదోషం ఉన్నా, లేకపోతే సర్ప సంబంధించింది ఏదైనా దోషం ఉన్నా, అంటే ఇప్పుడు నాగ దోషము అంటారు. అంటే మేష వృశ్చిక రాశుల్లో రాహు ఉన్నా, లేకపోతే ఏదైనా శుభగ్రహంతో సర్పగ్రహాలైనటువంటి రాహుకేతులు కలిసినా పెట్టుకుంటారు. అది కూడా ఎట్లా పెట్టుకుంటారు? ఊరికేదో దొరికింది కదా షాప్లో పెట్టేసుకోవడం కాదు. దానికి ప్రత్యేకంగా సర్పశాంతి, అదేవిధంగా సర్ప సూక్త పారాయణం చేసి దానికి శక్తినిచ్చి దాన్ని పెట్టుకుంటారు, ధరిస్తారు. ఇది పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా నిష్టగా ఉండాలి. సర్ప ఉంగరం పెట్టుకోవడం అంటే ఏదో తల్లాటప్ప కాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా నిష్టగా ఉన్నప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే, అవతల వాళ్ళు మన మీద ఏదైనా ప్రయోగం చేద్దామనుకున్నా, లేకపోతే మన మీద ఏదైనా వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నా, సర్ప శక్తి మనల్ని కాపాడుతుంది అనే దాని మీద పెడతారు. క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులచే సామూహికంగా శతచండీ యాగాలు. పాల్గొనదలిచిన భక్తులు ఈ నెంబర్లకు సంప్రదించగలరు. ఈ సర్పంగరం పెట్టుకున్న వాళ్ళు రోజు సర్పసూక్తం చదవాలి, వినాలి కనీసం.
సర్ప ఆరాధన చేయాలి. మనకి సర్ప ఆరాధన అనేటువంటిది ఉంది మనకి, ఎందుకంటే నాగుల చవితికి అది చేస్తూ ఉంటాం, మీకు తెలుసు కదా. అలాగా ఉంటూ ఎంతో నిష్టగా కొన్ని ముట్టుకోకూడనటువంటి సర్పంగరం పెట్టుకున్నామంటే పొరపాటును కూడా ఇప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్తాం, కొన్ని ముట్టుకోకూడదు, అంత తొందరగా అంత నిష్టగా ఉండాలి సర్ప సంబంధించి చేస్తున్నామంటే. అవి ఏమనుకుంటున్నారు, కాకపోతే అంత నిష్టగా ఉంటే అంత చక్కగా పనిచేస్తుంది కూడా, అది ఫలితం కూడా ఇస్తుంది. ఎవరంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అంటారా, జాతక పరిశీలన తర్వాతనే పెట్టుకోవాలంటారు? అంటే ఇది అవసరమైతేనే పెట్టుకోవాలమ్మా, ఇది అందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, తాబేలు ఉంగరం ఎవరు పెట్టుకోవాలంటే, నేను నిరంతరము శ్రమిస్తూ నాకు ఆటంకాలు కలుగుతున్నాయి నా శ్రమలో అన్నప్పుడు పెట్టుకోవాలి. అది కూడా ఏం చేయాలి, తాబేలు ఉంగరం పెట్టుకున్నప్పుడు మహావిష్ణువుని ప్రార్థిస్తుండాలి. రోజు ఊరికే ఉంగరం పెట్టేసుకుంటే ఎందుకు పని చేస్తుంది? దానికి కూడా మీ ఫోన్ లో సిమ్ ఉంది, ఊరికే సిమ్ వేసుకున్నా అంటే అట్లా సిమ్ కనెక్ట్ అవ్వాలి, ప్రతి నెల మీరు ఫీజు కట్టాలి, దానికి రీఛార్జ్ చేసుకోవద్దు. సిమ్ లో రీఛార్జ్ చేయకపోతే ఎట్లా పని చేస్తుంది? అట్లాగే రీఛార్జ్ అనేటువంటిది ఏంటంటే మహావిష్ణు ప్రార్థన ఇస్ రీఛార్జ్. తాబేలు ఉంగరం ఊరికనే పెట్టుకుంటే కాదు, అది సర్ప సంబంధించి పెట్టుకున్నారంటే సర్ప సూక్త పారాయణం ఇస్ రీఛార్జ్. ఊరికేదో నేను సర్పం పెట్టేసుకున్నాను అన్న అందరికి పనులు అయిపోతాయి, ఇంకే పని చేయాల్సిన పని లేదు, పెట్టుకుంటే చాలా పనులు అయిపోతుంటాయి. దానికి సరైనటువంటి పద్ధతి అంటే అప్పుడు ఏమవుతుందంటే మీ మనసు బుద్ధి కూడా దాంతో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి సర్ప సంబంధించి పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు సర్పదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎవడో చేసిన మిస్టేక్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఎలా అంటే మనం చూడండి, సంపాదిస్తున్నాము, ఇంట్లో ఉండేటువంటి తండ్రో తమ్ముడో అన్నో అక్కో ఎవరో ఏదో దేంట్లో డబ్బులు పోగొట్టాడు, వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు, మనం ఇవ్వాల్సిన పరిస్థితి సర్ప సంబంధించిన దోషం ఉన్నప్పుడు. లేకపోతే ఎంతో ఎఫర్ట్ ఇంకా అయిపోయింది, ఎండింగ్ ఇంకేముంది, మనం గెలిచిపోయాం, మనం అయిపోయింది, మనది సక్సెస్ వచ్చింది అనే టైంకి టక్కన ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి, సర్ప సంబంధించిన దోషం ఉన్నప్పుడు అలా జరుగుతుంది. అలాంటి వారికి శాస్త్రంలో ఏం చెప్పారంటే సర్పసూక్త పారాయణం చేసుకోండి, నాగ ప్రతిష్ఠ చేయండి, లేనట్లయితే నిత్యము కూడా సర్ప ఆరాధన ఏదైనా మనకి రావి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మనకు అక్కడ సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి కదా, వాటి మీద ఏదైనా వాటర్, పసుపు గంధము నీటితో కలిపినటువంటి నీటిని వేయండి అని చెప్పారు. అది అలా గనక చేసినట్లయితే మనకి సర్పదోషం పోవడానికి, ఊరికే ఏదో మనకి రోడ్ల మీద అక్కడిక్కడ దొరుకుతుంది, ఏదో వెండిది ఇత్తడిది దొరుకుతుంది, ఏదో అలా పెట్టేసుకుంటారు. అలా వెంటనే పెట్టేసుకున్నది మాత్రం ఫలితం రాదమ్మా. అది ఎలా ఉంటుందంటే ఏదో సిమ్ కార్డు ఫోన్లో పెట్టేసుకుని నా ఫోన్ చేయలేకపోతున్నాను అన్నట్టుంటుంది. దానికి ప్రతిష్ట అంటారు. ఇప్పుడు చూడండి, మనకి టెంపుల్లో కూడా ఊరికనే విగ్రహం పెట్టరు, అక్కడ దాని ప్రతిష్ట చేస్తారు, దానికి ఒక యంత్రం పెడతారు. అట్లాగే ఒక పెట్టుకునేటప్పుడు ఇలాంటి అందరూ ఇలాంటి సెలబ్రిటీస్ పెట్టుకునేటప్పుడు ఊరికే అలా పెట్టుకోరు, ఖచ్చితంగా ఇలాంటి గురువుల సమక్షంలో చెప్పిన అన్ని ఫాలో అయ్యే పెట్టుకుంటారు, అలానే ఉంటారు కూడా కదా. రత్నధారణ కూడా చేస్తారు కదా, రత్నధారణలో కూడా నవరత్నాలు కూడా ఏ రత్నం అతనికి ఏ ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది పర్టికులర్ గా అగ్నిపురాణంలో ఉంది. అగ్నిపురాణంలో రత్నశాస్త్రం గురించి చెప్పబడింది. ఆ రత్నశాస్త్రంలో చాలా పర్టికులర్ గా మీకు ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి, మీరు ఏ పర్పస్ కోసం పెట్టుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు, దీన్ని పరిశీలన చేసి వారికి ఏ రత్నం పెట్టతే బాగుంటుందో ఆ రత్నం చెప్పబడింది. అయితే ఎప్పటికప్పుడు ఈ రత్నాలు కానివ్వండి, ఉంగరాలు కానివ్వండి, ఏవైనా సరే మీరు ఇందాక అన్నారు ఎవ్రీ మంత్ ఫోన్ కి రీఛార్జ్ చేయాలని, అలా ఎవ్రీ మంత్ యాక్టివేట్ చేయడానికి ఏమైనా ఉంటుందంటారా? ఒకసారి పెట్టింది ఏమి లేదు తల్లి, విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో పెట్టుకోండి, అక్కడ ప్రతిరోజు నెలకు ఒకసారి పెట్టేసుకోండి, రోజు పెట్టుకుని ఇంకా బాగా యాక్టివేట్ అవుతుంది. ఏదైనా క్షేత్రానికి వెళ్ళారు, అక్కడ ఒకసారి దేవతా మందిరం అక్కడ పెట్టి తీసుకురండి, యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి ఉంగరం, ఎందుకంటే రత్నానికి వెనక వైపు కనుక మట్టి చేరింది అనుకోండి అది పనిచేయడం తగ్గుతుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటున్నప్పుడు పూజలో పెట్టుకుని తీసుకుంటే మరింత ఫలితం అద్భుతంగా ఉంటుంది. అబ్బా, చాలా 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 చక్కటి పరిష్కారం తెలియజేశారు. అండ్ నిజంగా అంటే విషయ పరిజ్ఞానం అనాలి దీన్ని, ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నట్టుగా చక్కగా తాబేలు ఉంగరం ప్రతి ఒక్కరు పెట్టుకుంటే బాగుంటుందా అని అందరం అనుకుంటాం కదా. సో మరి అలాంటి వాటికి చక్కగా విషయ పరిజ్ఞానాన్ని అందించి మరి ఎవరెవరు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా ఖచ్చితంగా ఏదైనా ఒక ఉంగరం పెట్టుకోవాలన్నా, మన జీవితంలో కొత్త కొత్త రెమెడీస్ చేయాలి, జీవితం మారాలి, అద్భుతమైన రెమెడీస్ మనకు కావాలన్నా ఒక్కసారి జాతక పరిశీలన అనేది చాలా చాలా ముఖ్యం. ఏరికతో ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మన జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని మన జాతక ప్రకారం మనం తగిన రెమెడీస్, తగిన ఉంగరాలు ధరిస్తే ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలా మీ యొక్క జాతకాన్ని పరిశీలించి
చక్కగా మీకు తగిన రెమెడీస్ మీకు కావాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.